అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణకి సంబంధించి మనం ఈరోజు నిజంగా పాపం అనాల్సిన సందర్భం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రలో తిరుగులేని నేత. సరే మనం ఓడిపోయాడు, కానీ ఆయన రెస్పెక్ట్ అలాగే ఉంది. అటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఈరోజు జగన్ దెబ్బకి, ఆ వైసీపీ యొక్క అనకూడదు కానీ ఆ డట్టి గేమ్ దెబ్బకి బలైపోయాడు. హెరిటేజ్కి సంబంధించి కల్తీ నెయ్యి అంటూ, తిరుమల సప్లై చేసిన నెయ్యి ఇదేనంటూ ఆయన చేతితో చీజ్ ప్యాకెట్ పెట్టారు. హెరిటేజ్ చీజ్ ప్యాకెట్ పెట్టి ఇదిగో నెయ్యి అంటాడు. స్క్రిప్ట్ ఒకటి ఉంది, అందులో ఉన్నది చదవాలి. ఎందుకంటే నాకు అర్థం కాదు ఆ జీవితం. ఇంకా వైసీపీలో అవసరం బొత్స గారు, మీకు కూడా క్రెడిబిలిటీ ఉందండి, హ్యాపీగా బయటికి రండి. ఇంకెన్నాళ్ళండి దిక్కుమల స్క్రిప్ట్ ఇస్తారు, చదువుతూ ఉంటారు. క్లియర్గా ఆ ఇందాపూర్ డైరీ వాళ్ళు చెప్పారు, మాకు హెరిటేజ్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి కాంట్రాక్ట్స్ కానీ ఇవేమీ లేవు. ఏదైనా ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్, అంటే ఒప్పంద తయారీ ఒప్పందం అన్నట్టు. ఇందాపూర్ వాళ్ళ దగ్గర నుంచి కొంత టెక్నాలజీ కానీ వాళ్ళకి కావాలి కొన్ని మెటీరియల్ హెరిటేజ్ వాళ్ళు తీసుకుంటారు. అది హెరిటేజ్ బ్రాండ్తో మార్కెట్లోకి ఇస్తారు. ఎందుకంటే ఇందాపూర్ డైరీ చాలా పెద్ద డైరీ, అది మహారాష్ట్రలో ఉండేది. ఓకే, సో వాళ్ళతో పోల్చుకుంటే హెరిటేజ్ చిన్నది. హెరిటేజ్ సంస్థకి 33 సంవత్సరాల చరిత్ర ఉంది, ఆల్రెడీ పబ్లిక్ లిస్టింగ్లో ఉంది. ఓకే, షేర్ మార్కెట్లో ఉంది అన్నట్టు. అండ్ వీళ్ళకి సంబంధించిన బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. ఎక్కడే చిన్న పొరపాటు జరిగినా వాళ్ళకే బ్యాడ్ నేమ్ వస్తుంది, సంస్థ మూసేయాల్సి వచ్చింది ఎంత తేడా వస్తే. అటువంటిది వీళ్ళు సబ్సిడరీకి, అంటే వీళ్ళ సబ్సిడరీ ఇందాపూర్ అని. ఇందాపూర్ ఎక్కడ, హెరిటేజ్ ఎక్కడ? ఇందాపూర్ ఎట్లా ఉండే, హెరిటేజ్ ఇలా ఉంది. అలాంటప్పుడు వీడు వచ్చేసి కింద ఉంటాడా? అండ్ అదేమంటే సిండికేట్ ఫామ్ చేసి, కొన్ని సంస్థలతో సిండికేట్ ఫామ్ చేసి ఈ హెరిటేజే వాళ్ళ ద్వారా తిరుపతికి నెయ్యి సప్లై చేస్తుంది అంటారు. ఏంది దరిద్రం? ఆల్రెడీ మన హెరిటేజ్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు, బాబు ఇందాపూర్కి మా సబ్సిడీ రేటర్ నాయన, వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్ని వస్తువులు కొంటామని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఇక ఇప్పుడు నేను హెరిటేజ్ వాళ్ళ లాయర్ మల్లికార్జునరావు లీగల్ నోటీసులు ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ ఆయన ఏదైతే ఆరోపణలు చేసాడో హెరిటేజ్ మీద సాక్షి పత్రిక వచ్చినట్టు పట్టుకొని నిరూపించాలి, లేదంటే బేషత క్షమాపణ చెప్పి ₹1,00,000 మాకు లీగల్ ఖర్చులకి డబ్బులు ఇవ్వాలి. అలా కనుక లేకపోతే మేము డిఫమేషన్ వేస్తాం, క్రిమినల్ కేసు కూడా ముందుకెళ్తామని చెప్పేసి అన్నాం. జగన్ ప్యాలెస్లో బెందస్గా ఆహా ఓహో అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు బలైపోతూ ఉన్నారు. అందుకు బొత్స మీకు గతంలో చాలాసేపు ఇప్పుడు కూడా చెప్తున్నా, వైసీపీలో ఉన్నారు అంటే జగన్ మీరు నాయకుడు అనుకుంటున్నారు అంటే మీ వెళ్తూ మీకు కన్ను పొడుచుకోవటం. ఎస్పెషల్లీ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో నాన్ రెడ్డి కనుక అయినట్టయితే మీరు బలైపోతారు. వాళ్ళ యొక్క ఆనందం కోసం, వారి యొక్క ఉనికి కోసం, వారి యొక్క రాజకీయ స్వలాభం కోసం ఏదైనా సరే చేస్తారు. అలా ఎంతమందిని బలి చేశారు. అన్యాయం కూడా బొత్స సత్యనారాయణ బలైపోయాడు. హెరిటేజ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మేము టీటీడీకి ఏ రోజు ఏమీ సప్లై చేయాలి, మాకంటూ ఏ సబ్సిడీ లేవు. అండ్ మేము ఎవరైనా సిండికేట్గా ఫామ్ అయ్యామంటే అది భయంకరమైన అవాస్తవం. మా మీద బురదలాలని చూశారు, మా పరువు అడ్డంగా తీద్దామని ట్రై చేస్తున్నారు. క్షమాపణ చెప్పాల్సిందే, లీగల్ ఖర్చులు ఇవ్వాల్సిందే. అలా కాకపోతే ఇక గట్టిగా బొత్స మీద చర్య తీసుకుంటామని చెప్పేస్తున్నారు. అన్యాయంగా బొత్స బలి. తాడేపల్లిలో జగన్ మాత్రం బిందాస్గా ఉన్నాడు.